అమ్మాయిని ప్రేమించడం గొప్పదనం కాదు, అమ్మాయిని అర్థం చేసుకొని ప్రేమించడం గొప్పదనం. చైతు, చరణ్, రఘు వీళ్ళంతా ఓ బారో, ఓ బ్యాచిలర్ రూమో, ఓ పెంట్ హౌసో చూసుకొని మందు తాగుతుంటారు. అలాగనే తాగుతూ ఒకరోజు మన స్టోరీని క్రియేట్ చేశారు. అదేనండి మన మై ఫ్రీడమ్. ఏం చైతు డార్లింగ్, మందు తాగుతలేవా? లేదురా, మూడు లేదు. తాగు మామా. వద్దురా. తాగు మామా. అరే వద్దురా, ప్లీజ్ వద్దురా. లైట్ గా తాగు మామా. వద్దురా. తాగురా. అరే వద్దురా. మొగన్ వై మందు తాగకపోతే ఎట్లా మామా? తాగొచ్చు కదరా లైట్ గా. అరే మామ, చెప్పడం మర్చిపోయినా, ఇవాళ నా పిల్లతో సినిమాకి పోయినా దిల్ కుష్రా మామ. పిల్ల అంటే గుర్తుకొచ్చింది మామా. నా పిల్లతో కిరాక్రా, నా బంగారం రా. ఎవర్రా అమ్మాయి? నాకు తెలియని అమ్మాయి ఎవర్రా? అదే నా పిల్ల పూజరా. షీజ్ మై హాట్ రా. మామ, నీకు ఇంకా పిల్ల వల్లేగా మామ. ఏం చెప్పినవురా? అరే చైతు నవ్వకరా. 3 years లవ్ ఇక్కడ. ఏమన్నా జోకా? అరే హౌలే జోకా. అందరు అమ్మాయి లెక్క 10 నిమిషాల పడిపోయే లూజ్ క్యారెక్టర్ కాదురా పూజాది. అరే చరణ్, వీడు నమ్ముతలేడ్రా. బెట్టేద్దాం రా, బెట్టేద్దాం. ఏమైందిరా? దేనికిరా బెట్టు? సరేరా చైతు, ఎన్ని రోజులలో వాడేస్తావు నా గర్ల్ ఫ్రెండ్ని? రే, నువ్వు 3 years నుంచి లవ్ చేస్తున్నావు కదా, నేను 3 daysలో వాడేది చూపిస్తారా? సరే డన్ రా. ఓకేరా, డన్. డన్నోరే డన్. డన్ రా. బెట్టు బాగానే కట్టిర్రు, కానీ పందమేంద్ర అసలు? నువ్వుగా ఓడిపోతే అమ్మాయిని అర్థం చేసుకుంటే చాలరా. నేను కానీ గెలిస్తే కాల్ మొక్కి కాటన్ బీర్లు ఇప్పిస్తా సాల్ మామా. ఏమైంది మామ, టెన్షన్గా ఉన్నావు? అనవసరంగా అమ్మాయిని పడేస్తానని డిసిషన్ తీసుకున్నాను రా. ఎలారా పడేసేది? నాకు తెలిసైతే ఒకటే మార్గం. అమ్మాయి రోజు మన గుడికి వస్తుంది, అదొకటే మార్గం మామ. ఇంకెందుకురా వెయిటింగ్, నడు. ఏంట్రా అమ్మాయి ఇంకా రాలేదు? రోజు ఇదే టైం కల్లా వస్తుంది మామ. నిన్నే నిన్నే నేనే చూస్తూ చూస్తూ నన్నే నేనే మరచానే. నీవే నీవే నాకే ఎదురే వచ్చి నన్నే ప్రేమలో. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఎక్స్క్యూజ్ మీ, పూలు నా పైన పడుతున్నాయి చూసి. ఓహ్ సారీ. మళ్ళీ రావా నీవే, మళ్ళీ రావా.
నా ప్రాణమా నీవే మళ్ళీ రావా ఒక్క క్షణం నిన్ను చూడగా మనసంతా హాయిగా మరుక్షణం నీ ఆ నడకలో అడుగునై నడవనా కాలమే నాకు తెలియక గడిచనే త్వరగా ఈ సాడనే నాకు తెలుపవా తొడి గాలిలా చేరనా కాలమే నాకు తెలియక గడిచనే త్వరగా ఈ సాడనే నాకు తెలుపవా తొడి గాలిలా చేరనా మళ్ళీ రావా నీవే మళ్ళీ రావా నా ఊపిరై నీవే మళ్ళీ రావా మళ్ళీ రావా నీవే మళ్ళీ రావా నా ప్రాణమా నీవే మళ్ళీ రావా హాయ్ రా చేతు. హాయ్. నువ్వేంట్రా ఇక్కడ? అప్పుడప్పుడు రావాలి కదరా కొంతమంది కోసం. చెప్పాలి మామ, ఏంట్రా విశేషాలు? ఫేస్బుక్లో రిక్వెస్ట్ పంపించి యాడ్ చేసుకోలేదురా. నువ్వు ఆల్రెడీ నా దాంట్లో ఉన్నావు కదరా. హా? వీడింటి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించాడు. యాక్సెప్ట్ చేద్దాం. యాక్సెప్ట్ చేసింది. యూఆర్ లుకింగ్ గుడ్. థ్యాంక్ యూ. సేమ్ టు యూ. నువ్వు ఇంత తొందరగా యాక్సెప్ట్ చేస్తావు అనుకోలేదు. నువ్వు యాక్సెప్ట్ చేయడం నా వరం. అవునా? నిజమా? ఓ గాడ్, థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. వాట్? వీడు నాకు ప్రపోజ్ చేశాడా? ఏంటి అమ్మా ఇంకా రాలేదు? ఈ టైంకి రావాలే. ఏమై ఉంటుంది? ఇంకా రావట్లేదేంటి? వస్తుందా రాదా? అసలు వస్తుందా రాదా? హలో హలో పూజ, మీ వాడిని చూశాను, చాలా బాగున్నాడు. వచ్చేసాయి, చాలా మంచోడు. ఎక్కువ కంగారు పెట్టకు, వచ్చేసాయి. అవునా? వస్తున్నా. ఎస్. నిన్నే నిన్నే నేనే చూస్తూ చూస్తూ నన్నే నేనే మరిచానే. నీవే నీవే నాకే ఎదురే వచ్చి నన్నే ప్రేమలో ముంచావే. టైం వచ్చేసింది. నీవే మళ్ళీ రావా. పూజ పూజ, నా ఫీలింగ్ నేను ఎక్స్ప్రెస్ చేసిన, మరి నీ ఫీలింగ్ ఏంటి? నా ఫీలింగ్ ఏంటి? ఐ డోంట్ లవ్ యూ. గెట్ లాస్ట్. ఇదేంటి రిప్లై ఇవ్వకుండా అలా వెళ్ళిపోతుంది? అబ్బా షట్. హలో, నా ఫీలింగ్ ఏంటి అని అడిగావు కదా, ఎక్స్ప్రెస్ చేస్తా. దాన్ని అర్థం చేసుకుంటావా? అర్థం చేసుకుంటా. నీకు ఇది సాల్వ్ చేయడం వచ్చా?
వచ్చు. ఓకే మరి ఇది సాల్వ్ చేయి. అసలు ఇదెందుకు ఇచ్చింది నాకు? అసలు ఏముంది ఇలా? ఏంద్రా బాబు, ఇది ఇంకా సాల్వ్ అయితే లేదు. ఎట్లా చేయాలి ఇది? అరే టైం అవుతుంది, ఏంటిది ఇంకా మ్యాచ్ అవ్వట్లేదు. I love you too. సెట్. హలో హలో, హే, ఏంటి ఇలా షాక్ ఇచ్చావు? లవ్ లో మాత్రం కిక్ ఉండాలి కదా. అవునా? అవును కదా. మొత్తానికి ఈ గేమ్లో ఉన్న మజా ఏంటో నాకు అర్థమైంది. అయితే నీకు తెలిసిపోయింది అనమాట. మ్మ్, ఇదంతా నా ఫ్రెండ్ ఐడియా. ఓకే. ఎవరో వస్తున్నట్టున్నారు. ఓ మామ్ వస్తున్నారు. బాయ్. ఓకే దెన్ బాయ్, టేక్ కేర్, కాల్ యూ లేటర్. చెప్పురా చేతు. హలో, బెట్టు గెలిచానురా. పిల్ల పడిపోయిందా? హే, పడిపోయిందా? సాయంత్రం మన స్పాట్ కాడికి వస్తా. బద్ది పడిపోయిందంట. పడిపోయిందా? ఎవర్రా? అరే రఘు, చెప్పరా. చేతుకు అమ్మాయి పడిపోయిందంటరా. సాయంత్రం మన స్పాట్కి వచ్చేసేయి. ఆగు, వస్తున్నా మన స్పాట్కి. ఏయ్ పూజ, ఆగే. ఏంట్రా? ఏంటే వానికి ఐటు అన్నావు అంట. చెప్పా. అయితే ఏంటి? ఏందే 3 years నుంచి లవ్ చేస్తున్నా, నాదేంది? అవును, నువ్వు 3 years లో చూపించలేని ప్రేమ వాడు 3 days లో చూపించాడు, అందుకే పడ్డా. ఏ పిచ్చిదానా, అదంతా యాక్షనే. నాకు మీ బెట్ విషయం అంతా తెలుసు. చరణ్ చెప్పాడులే. అయినా యాక్షన్కి రియాలిటీకి తేడా తెలియనంత పిచ్చిదాన్ని కాదు. అయినా వాడికి నాకు తేడా ఏంటే? తేడానా? వాడు లైఫ్లో ప్లెజర్ లాంటోడు, నువ్వు ప్రెషర్ కుక్కర్లో ప్రెషర్ లాంటోడివి. యాక్చువల్లీ మీ అబ్బాయిలందరూ మెషిన్ మేము, స్విచ్ మీరు అనుకుంటారు. కానీ మీకు తెలియంది ఏంటంటే మెషిన్ మీరు, స్విచ్ మేము. రే రఘు, ఇకనైనా తెలుసుకోండిరా, అమ్మాయిలను ఫోర్స్ చేస్తే పడరు, ఫ్రీడమ్ ఇస్తే పడతారు. అమ్మాయిలు స్టిక్కర్స్ లాగా దేనికి పడితే దానికి అతుకోబోతారేమో అనుకున్నా, కానీ అయస్కాంతంలో ఐరన్కి మాత్రమే అతుకోబోతారు. అమ్మాయిలు గాలిపటం లాంటి వాళ్ళు, పట్టుకుంటేనే ఆగుతారు, లేకపోతే పరారా. అరే రగ్గాడు వస్తుండ్రా, చేతిగాని పని అయిపోయింది. పిల్లని వాడేసి పురుసత్గా కూర్చున్నావు కదరా. ఐఎమ్ సారీ రా. బెట్టు గెలుద్దాం అనుకున్నాను కానీ జర్నీలో అమ్మాయి మనసునే గెలిచేశాను రా. అరే చైతు, ఈ ప్రయాణంలో అమ్మాయి మనసు గెలిచావేమో అనుకున్నావు కానీ నా మనసు కూడా గెలిచావురా. అరే చైతు, నేను చేసిన తప్పు, నువ్వు చేసిన ఒప్పు ఒకటేరా. అమ్మాయిలని దమ్దమ్ చేసి నేను పాడేయాలనుకున్నా, కానీ ఫ్రీడమ్ ఇచ్చి పాడేయాలని నువ్వు నేర్పించావురా. అరే మామ, కంగ్రాట్స్ రా. థ్యాంక్ యూ రా మామ. అరే పట్టే పార్టీకి దరే రే. బెట్టు గెలిచింది నేనురా. ఇప్పటికైనా అమ్మాయిలను ఫ్రీడమ్ ఇచ్చి లవ్ చేయడం నేర్చుకో. హాయ్. ఇదేంటి ఇప్పుడు మెసేజ్ పంపించింది? ఎక్కడున్నావురా? ఫ్రెండ్స్తో. రేపు ఫ్రీయేనా? మనం ఎప్పుడు ఎయిర్ ఫోర్స్ బెబే. ఓకే మరి రేపు బయటకు వెళ్దామా?
ఓకే, ఇదేంటి ఇంత స్పీడ్గా ఉంది? దీని తొందర తసదియ్యా లవ్ యూ బేబీ. దావుడా. చూడండి బాయ్స్, అమ్మాయిలు కూడా అప్డేట్ అయ్యారు, కొద్దిగా జాగ్రత్త. అన్నిటికంటే లవ్ గొప్పదని అంటారు, బట్ నవేడేస్ లవ్ అంటే ఒక కుకింగ్ ప్రెజర్ లా తయారైంది. లవ్ లో ఫ్రీడమ్ ఉండాలి, ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. అన్నిటిలా లవ్ ని కూడా పొల్యూట్ చేయకండి. లవ్ లైక్ ఏ ప్లెజర్, నాట్ ఏ ప్రెజర్.